హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫినిటీ ఆంధ్ర. ఈ బెంగళూరు టు పాండిచ్చేరి ట్రిప్ మేము ఇక్కడ బెంగళూరులో 10 days దసరా హాలిడేస్ ఇచ్చినప్పుడు ప్లాన్ చేసి వెళ్ళామండి. ఇట్ వాజ్ వెరీ నైస్. బై రోడ్ వయా తిరువన్నామలై, అదే అండి మన తెలుగు వారందరూ అరుణాచలం ఉంటారు కదా, ఆ టెంపుల్ని విజిట్ చేసుకుంటూ వెళ్ళాము. అరౌండ్ 350 kilometers పాండిచ్చేరి ఫ్రమ్ బెంగళూరు. మేము ఇన్ బిట్వీన్ 200 kilometers, అరౌండ్ 220 అలా వస్తుంది అరుణాచలం. ఆ టెంపుల్కి వెళ్ళి విజిట్ చేసి మళ్ళీ పాండిచ్చేరి బై ఈవినింగ్ పాండిచ్చేరి రీచ్ అయ్యాం. మేము టెంపుల్కి దేవుని దర్శనానికి వెళ్ళామండి, వాక్ చేయడానికి, గిరి ప్రదర్శనకి కాదు. సో మేము పౌర్ణమికి వెళ్ళలేదు, జస్ట్ ఒక మండే ప్లాన్ చేసుకొని వెళ్ళాము. బెంగళూరు నుంచి పాండిచ్చేరి వెళ్ళే రూట్లోనే మనకి ఫస్ట్ అరుణాచలం కొండ కనిపిస్తుందండి. ఆ కొండ పక్కల నుంచే మనము అరుణాచలం ఊర్లోకి ఎంటర్ అవుతాం. సో ఎంటర్ అయ్యి మళ్ళీ టెంపుల్కి వెళ్ళడానికి ఆ ఊర్లో నుంచి ఒక లెఫ్ట్ ఉంటుంది. అక్కడ ఓన్లీ లోకల్ వెహికల్స్ని వాటిని అలో చేస్తారు. ఎవరన్నా బయట నుంచి వచ్చిన వాళ్ళని వాళ్ళు ఒక స్ట్రైట్ రోడ్లో పంపించేస్తారు అనమాట. అంటే అలా తిరుక్కొని రావాల్సి వస్తుంది. కానీ మాకు అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ ఉండేవాళ్ళు అక్కడ లోపల పార్కింగ్ లేదు, మీరు ఇక్కడే ప్రైవేట్ పార్కింగ్లో వెహికల్ పెట్టేసి మీరు ఆటో అన్నా వెళ్ళాలా లేదా బై వాక్ అన్నా వెళ్ళాలా అని చెప్పారు. సో మనము ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి అలా బయలుదేరాము. కాబట్టి మేము ఎగ్జాక్ట్లీ బై 12 అక్కడ రీచ్ అయినాం. సో మీకు ఇంకా తెలియదేముంది, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ చెన్నైలో ఆ టైంలో ఫుల్ ఎండాలన్నమాట. సో ఆ ఎండకి మేము వాక్ చేసి వెళ్ళలేమని మళ్ళీ మేము అక్కడ ప్రైవేట్ పార్కింగ్లో 100 rupees పే చేసి ఇచ్చి కార్ పార్క్ చేసి మళ్ళీ ఆటోకి 150 ఇచ్చి అక్కడ నార్త్ గేట్ కాడికి తీసుకొని పోయి మమ్మల్ని దింపారు. తీరా అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే, ఆ గోడ పక్కనే అందరూ ప్రైవేట్ వెహికల్స్ అంతా పార్క్ చేస్తుంటారు. అంటే మాకు తెలియలేదు. మేము అక్కడ అడిగిన వల్ల వాళ్ళు మమ్మల్ని మిస్గైడ్ చేసి అక్కడ పార్క్ చేయించి మళ్ళీ ఆటోని ఇచ్చేసారు. అట్ ద సేమ్ టైం ఇంకొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమైందంటే, అరుణాచలం చాలా పెద్ద టెంపుల్ కదండి, చాలా ద్వారాలు ఉంటాయి అక్కడ, అన్ని వైపులా వేసి ఉంటాయి అన్నమాట, ఎంటర్ ఎగ్జిట్. సో మేము నార్త్ గేట్లో వెళ్ళి ఆటో దిగి చెప్పులన్నీ అక్కడ చెప్పుల స్టాండ్లో పెట్టి లోపలికి వచ్చాము. కానీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు అదర్ వేలో ఉండే గేట్ దగ్గరికి వెళ్ళిపోయాం. సో అప్పుడు మా పరిస్థితి ఏంటంటే, ఒకవేళ మేము కారులో వెళ్ళున్నా లేకపోతే కారులో చెప్పులు వదిలేసి వచ్చున్నా, సో మేము ఏదో గేట్ నుంచి ఆటో పట్టుకుని వెళ్ళిపోయి ఉంటాం. మళ్ళీ టెంపుల్ అంతా తిరిగి ఫైనల్గా మేము అక్కడికి రీచ్ అయ్యాం, నార్త్ గేట్కి. సో ఒక రకంగా చెప్పాలంటే మాకు టెంపుల్ అంతా తిరిగే భాగ్యం దొరికింది. తిరిగి మళ్ళీ ఆటో పెట్టుకొని మేము కార్ దగ్గరికి వెళ్ళి కారులో గిరి ప్రదక్షిణ చేసి మళ్ళీ పాండిచ్చేరి వైపు బయలుదేరాం. మధ్యలో వేల్మలత్తూర్ ఓంశక్తి అమ్మ టెంపుల్ని కూడా మేము విజిట్ చేసామండి. థ్యాంక్ యూ.